హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ టీవీ. ఈ రోజు వీడియో స్పెషల్ మిరియాల చారు. ఈ చారు మనం కేవలం 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి జ్వరం వచ్చినప్పుడు, గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు, అజీర్ణత చేసినప్పుడు ఈ మిరియాల రసంతో భోజనం చేయండి. ఎంత రిలీఫ్ గా ఉంటుందో, టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్ ని తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండుని యాడ్ చేసుకోండి. తర్వాత 1.5 గ్లాసుల వాటర్ ని యాడ్ చేసి 2 మినిట్స్ నాననివ్వండి. మీరు కావాలి అంటే గోరువెచ్చని నీళ్ళని యాడ్ చేసి చింతపండు గుజ్జుని వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ మిరియాలు, పొట్టు తీసిన 7 వెల్లుల్లి రెమ్మల్ని వేసి కచ్చా పచ్చాగా దంచుకోండి. మనం మిక్సీలో వేసి వీటిని పౌడర్ చేసుకోవడం కన్నా ఇలాగా రోట్లోనే కచ్చా పచ్చాగా దంచుకుంటే చారు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న మిరియాలు వెల్లుల్లిని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక బౌల్ ని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి కాస్త వేడవనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసి అవి కాస్త చిటపటలాడాక ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్ లో వీటన్నిటిని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని 2 చేతులతో ఇలా నీటిగా పిసుక్కుంటూ పులుసుని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పులుసుని పోపులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 ఇంచుల బెల్లం ముక్కని వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే 3-4 పొంగులు వచ్చేంత వరకు బాగా కాగనివ్వండి. మిరియాల చారుకి బెల్లం ఆప్షనల్, కానీ బెల్లం వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చారు భలే మంచి వాసన వస్తుందండి. ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ చారుని మనం వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్ గా మనం ఈ రసాన్ని ప్రిపేర్ చేసుకున్నాము. 5 నిమిషాల్లో ఈ రసం ప్రిపేర్ అయిపోతుంది. ఒక్కసారి మీరు ఈ రసాన్ని ట్రై చేయండి, కడుపు నిండా భోజనం చేస్తారు. మరి నచ్చింది కదండి మిరియాల చారు. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని మాకు కమెంట్స్ లో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. అలానే మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.